హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలోనే డ్వాక్రా మహిళలకు చంద్రబాబు భారీ శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రియారిటీ బెస్ట్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఇక మహిళలకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అవును, ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజుల్లోపే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పటికే పెన్షన్ పెంచి అందించగా మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక పథకాలు ముందుకు కదిలాయి. ఇదే సమయంలో తల్లికి వందనం పథకానికి కూడా సంబంధించిన జీవో విడుదలవగా త్వరలో మార్గదర్శకాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇక త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా నెరవేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల తెలంగాణ సీఎంతో భేటీ అయిన సమయంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఈ పథకం గురించి బాబు చర్చించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు. ఇది డ్వాక్రా మహిళలకు కావడం గమనార్హం. అవును, ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. వాటిలో కొన్ని కొత్త పథకాలు కాగా మరికొన్ని పథకాలు టీడీపీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇంతకు ముందు అమలు చేసినవే. ఈ పథకాల అమలులో సాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వడ్డీ లేకుండా 10 లక్షల రుణాన్ని మహిళలకు మంజూరు చేయబోతున్నారు. డ్వాక్రా సంఘాల్లోనే మహిళలకే ఈ రుణాన్ని అందచేయనున్నారు. ఈ క్రమంలో వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా మహిళలు ఎదిగేందుకే ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో మహిళలకు మరో పథకం కూడా సిద్ధంగా ఉన్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా ఆడబిడ్డ పథకం కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసులోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు త్వరలో అందించబోతుందని తెలుస్తుంది. ఇక బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ 6 పథకాల్లో ఇది ఒకటి.